అత్యున్నత న్యాయమూర్తి అయ్యుండి నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చినటువంటి వ్యాఖ్య ఈరోజు సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అభిజిత్ చేసినటువంటి పోస్టు కోట్లాది మందిని ఆకర్షితం చేసింది. సోషల్ మీడియాలో ఒక ప్రపంచం సృష్టించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఖాతాను కూడాను వెనక్కి నెట్టి కోట్లాది మంది వ్యూవర్స్ను ఆకట్టుకుంటున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచింప చేసే పరిణామం. నిరుద్యోగులను పరాన్న జీవులుగా పోల్చినటువంటి అటువంటి అత్యున్నత న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకి దేశవ్యాప్తంగా ఉన్న యువత నిరుద్యోగులు మాత్రం ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఈరోజు అభిజిత్ అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఆర్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ నూక సన్యాసరామ్ అంటున్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు, ఒకప్పుడు న్యాయస్థానంపై ఉన్నటువంటి నమ్మకాలు, ఆ న్యాయమూర్తులపై ఉన్నటువంటి ఒక అభిమానం ఈరోజు సన్నగిల్లే పరిస్థితులు ఈ వ్యాఖ్యల ద్వారా ఉన్నాయంటే, ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి సూర్యకాంతం చేసినటువంటి వ్యాఖ్యలే పరోక్షంగా దోహదపడ్డాయంటే. ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అత్యున్నత వ్యక్తులు ఎవరైనప్పటికీ యువతను కానీ లేదు దేశ ప్రజలను కానీ సమగ్ర అభివృద్ధి వైపు, దేశ అత్యున్నత శిఖరాల వైపు నడిచే ఒక స్ఫూర్తి ప్రధానమైన వ్యాఖ్యలతో స్ఫూర్తిని నింపాలి. ఆ విధంగానే మన సమాజం కూడా కోరుకుంటుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా అది వక్రీకరణ కావచ్చు, లేదు ఎలాంటి మీడియాలో వచ్చిన తప్పుడు సమాచారం అయినా సరే, ఇలాంటి ప్రభావవంతమైన కార్యక్రమాలకి, ఇలాంటి ఏవైతే దేశ అభివృద్ధికి దోహదం చేయవో అలాంటి అంశాలపైన ప్రభావితం అవుతారు. కాబట్టి అత్యున్నతమైన వ్యక్తులు కానీ, సమాజం కానీ యువతని స్ఫూర్తి ప్రదాతలుగా ముందుకి నడిపించేటట్టు గౌరవప్రదంగా వాళ్ళ సమస్యల పట్ల అవగాహన కల్పించి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా నడిపించాలని కోరుకుంటున్నాం. చూస్తే కనుక నిరుద్యోగులకు కూడాను స్వాభిమానం అంటూ ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ చదువుకు అనుకున్నటువంటి ప్లాట్ఫారాలను ఎంచుకుంటూ వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, వస్తుందని ఆశ లేకపోయినా ప్రత్యామ్నాయ దిశగా వారి జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కేవలం నిరుద్యోగులను టార్గెట్ చేసి ఒక పరాన్న జీవి అంటే కాక్రోచ్తో పోల్చడం ఈరోజు దేశ ప్రజలందరూ కూడాను ఆ వ్యాఖ్యలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు అనడానికి పోస్ట్ చేసినటువంటి ఆ వీడియోకి వస్తున్నటువంటి రెస్పాన్స్. తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు 2 కోట్ల మంది దీనికి ప్రభావితులయ్యారనంటే ఎవరు కూడా ఇలాంటి హర్షించరు, ముక్త కంఠంతోనే ఖండిస్తారు. ముఖ్యంగా నిరుద్యోగం అన్నది వివిధ కోణాల్లో మనం విశ్లేషించాలి. కొందరు ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెళ్తారు, మరికొందరు ఐటీ సెక్టర్ వైపు వెళ్తారు, మరికొందరు ఇండస్ట్రియల్ సెక్టర్ వైపు వెళ్తారు, కొందరు మన దేశ రక్షణకి మేము కట్టుబడి ఉంటామని రక్షణ వైపు వెళ్తారు. అలానే కొంతమంది మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతాం, మేము బతకడం కాదు 10 మందిని బతికిస్తాం, లేదు 100 మందిని బతికిస్తాం అనే స్ఫూర్తిగా వెళ్తారు. ఇలాంటి స్ఫూర్తినే మనం యువతలో నింపాలి. ఎప్పుడైతే మనం ఇప్పుడు ప్రభుత్వాలు కూడా 100 crores 100 ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒక పథకాన్ని ప్రతి జిల్లాలో తీసుకొస్తుంది. అంటే యువతలో అలాంటి స్ఫూర్తినే నింపాలి. అలాంటి స్ఫూర్తినే ముఖ్యంగా అత్యున్నత వ్యక్తులు మాట్లాడాలి. అప్పుడే ఆ యువతలో అవుతుంది. కాకపోతే ఎలాంటి చిన్న పదజాలాన్నైనా సరే హర్షించరు, ముక్త కంఠంతోనే ఖండిస్తారు. దానికి ఇదొక వేదిక అయింది. అలా ఈ వేదికలు మన దేశ అభివృద్ధికి కానీ, మన దేశ ఇప్పుడు చాలామంది పెద్దలు వ్యాఖ్యానం చేస్తున్నారు. సమతుల్యతని కాపాడుతాయా లేదా అనేది విశ్లేషించి దీనిని ముందుకు తీసుకెళ్ళవలసిన ఆవశ్యకత కూడా యువతలో ఉంది. అలానే ఉన్నత వర్గాల్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్న పెద్దలు కూడా ఆలోచించి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. చూస్తే కనుక నిరుద్యోగ యువతని పరాన్న జీవులతో పోల్చడమే కాకుండా వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంలో భాగంగా 4th ఎస్టేట్ను వేదికగా చేసుకొని సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యారు. అంటే 4th ఎస్టేట్ను కూడా ఆయన ఆపాదించినట్టేనా? ముఖ్యంగా అంటే ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు యువత కానీ
అంటే వాళ్ళకి సరైన సమాచారాన్ని, ఒక బాధ్యతాయుతమైన సమాచారాన్ని అందించాలని కోరుకుంటే, ఆ కోరుకోవడంలో ఫోర్త్ ఎస్టేట్ ఎప్పుడూ కూడా సరైన దిశలోనే పనిచేస్తది. ఎవరినైనా విమర్శిస్తది. ఆ విమర్శని మనం తీసుకోగలగాలి. ఒక ప్రశ్న ఇస్తది. ఆ ప్రశ్నకి మనం సరైన రీతిలో గౌరవప్రదంగా సమాధానాన్ని మాత్రం ఇవ్వగలగాలి. అదే కదా మన ఫోర్త్ ఎస్టేట్‌లో ఉన్న అతి గొప్ప, మన ప్రజాస్వామ్యంలో ఉన్న అతి గొప్ప అయిన ఒక లౌక్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ కూడా సమస్యలని విశ్లేషిస్తుంది. సమస్యలని ప్రజల ముందు గానీ, ఉన్నత వ్యక్తుల ముందు గానీ, మన పరిపాలకుల ముందు గానీ, అధికారుల ముందు గానీ తీసుకొస్తది. అలాంటి ఫోర్త్ ఎస్టేట్‌ని మనం మంచి వేదికగానే ఉపయోగించుకుంటారు ఎవరైనా సరే. ఎంతటి అంటే నిరుద్యోగే కానివ్వండి, లేదు ఉన్నత వ్యక్తే కానివ్వండి. ఈ రెండిట్లో కూడా బ్యాలెన్సింగ్ అంటాం. సమతుల్యత. ఆ సమతుల్యత, సమానత్వం, సౌభ్రాతత్వాన్నే ఎప్పుడైనా సరే ఫోర్త్ ఎస్టేటు చేసింది. లోపాన్ని మాత్రం చాలా పెద్ద ఎత్తున చూపిచ్చింది. దాన్ని మనం హర్షించాలి. మనం దాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే మన యువత గానీ, మన పరిపాలనా వ్యవస్థ గానీ, మన అభివృద్ధి గానీ సమతుల్యంతో ముందుకు వెళ్తూ ఉంటది. చూస్తే ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ ఆవిరి వెనుక జనతా అన్నటువంటి పదం ఉంది కాబట్టే ఇంతమంది జనం అభిజిత్‌కి అండగా ఉంటున్నారంటే? తప్పకుండా ఎప్పుడైతే మనం జనం అన్నారు. జనం జనం ప్రభంజనం. కాబట్టి తప్పకుండా అలాంటి పదాలని, క్యాచీ వర్డ్స్ అంటాం వీటిని. అంటే యువత గానీ, ఏ వర్గం అయినా సరే ఇలాంటి క్యాచీ వర్డ్స్‌ని తీసుకొని స్ఫూర్తి పొంది ముందుకెళ్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి నినాదాలతో మన దేశ అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయనే నినాదాలతో ముందుకు తీసుకెళ్తే ఇంకా మనం స్ఫూర్తిగా నింపిన వాళ్ళం అవుతాం ఈ సమాజంలో. ముఖ్యంగా యువతకి ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కేంద్ర ప్రభుత్వం అక్కస్తో ఆయన ఇన్‌స్టాను కూడాను ఈరోజు హ్యాక్ చేసి ఆయన పోస్టులు పెట్టకుండా ఆపింది. అంటే కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేసిన పోస్టు ఏవైనా వ్యతిరేకంగా అనిపించేదా? లేకపోతే రాజకీయ పార్టీలు అందరినీ వెన్నులో వణుకు పెట్టేటటువంటి పరిణామం అభిజిత్ లీడ్ తీసుకున్నారంటే? అంటే ముఖ్యంగా ఏదైతే ఒక సమతుల్యతని దెబ్బతీస్తదని మన ప్రభుత్వాలు భావిస్తాయో తప్పకుండా ఇలాంటివి ఆపి తీరుతాయి. ఎందుకు అనంటే మనం సమాజానికి ఎప్పుడూ ఒక పాజిటివ్‌నెస్‌ని, మన దేశ సమగ్రతని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నిస్తాయి. సో, దాంట్లో భాగంగానే ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. చర్యలు చేపట్టొచ్చు. కానీ ఈ చర్యలకు ప్రధాన కారకులు ఎవరు అన్న విషయంలో శోధించకుండా ఈరోజు ఆయన పోస్ట్ క్రైటీరియా తీసుకుంటాం. కానీ నిరుద్యోగులను ఉద్దేశించి ఒక అత్యున్నత న్యాయమూర్తి ఈరోజు కాక్రోచ్‌తో పోల్చారన్నటువంటి ఆవేదన ఈరోజు అభిజిత్ ద్వారా సమాజానికి తనకంటూ ఉన్నటువంటి భావ స్వేచ్ఛను ఆయన పోస్ట్ చేశారు. దాన్ని కూడా కట్టడి చేయడం అంటే ఏంటి? ముఖ్యంగా యువత తప్పకుండా తమ భావాల్ని వ్యక్తీకరిస్తది. ఆ వ్యక్తీకరించినప్పుడు ప్రభుత్వం కూడా ఒక పాజిటివ్‌గా దీన్ని తీసుకొని యువతలో ఏ విధమైన ఇలాంటి అసంతృప్తి ఉందో, ఆ అసంతృప్తి నుంచి బయటకి ఏ విధంగా తీసుకురాగలుగుతాం? ఆ యువతలో ఉన్న ఆ అసంతృప్తి కారణాలేంటి? ఆ కారణాలకి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టి యువతని ముందుకు నడిపించవలసిన బాధ్యత అయితే మన ప్రభుత్వానిది, అలానే సమాజానిది, తల్లిదండ్రులది. తల్లిదండ్రులు కూడా యువత పట్ల సానుకూల దృక్పథంతో తమ పిల్లలు మరింత వికాసవంతంగా ఏదైతే మన భారత ప్రభుత్వ పిలుపు ఉందో వికసిత భారత్, దాంట్లో భాగస్వాములను ఎలా చేయాలి, ఆ వికసిత్వాన్ని ఏ విధంగా తీసుకురావాలి, అలా విధంగా ముందుకు నడిపించాలని ఈ సమాజాన్ని కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, అధికారులు కానీ ఈ సమతుల్యతను తీసుకెళ్లాలని భావిస్తున్నాను. 100 కోట్లు దాటున్న భారతదేశంలో రోజుల తరబడిలోనే సుమారు 10 కోట్ల మంది వ్యూవర్స్ ఆకర్షించుకున్నటువంటి ఆ కంటెంట్ వెనకున్న ఆక్రోశం అని భావించొద్దా? ఆవేదనని భావించొచ్చా? నిరుద్యోగుల పట్ల అటువంటి అనుచిత వ్యాఖ్యలు ఒక పరాన్న జీవితో పోల్చారన్నటువంటి ఆవేదన ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీని దేశం కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా అటువైపే చూపి తప్పకుండా. ఎందుకంటే ఏదైతే
బాధ కలిగిస్తుందో, మెజారిటీ ప్రజల్ని అంటే బాధను కలిగిస్తుందో, తమ ఉక్రోషాన్ని వెలగక్కుతారు. దాన్ని సరిచేయవలసిన బాధ్యత ఉన్నత వ్యక్తుల్లో గానీ, ప్రభుత్వంలో గానీ తప్పకుండా ఉంది. ది ఏ కోణంలో చూసినా దేశ సమగ్రత, సమైక్యత, సమభావన అన్నది చాలా 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 గొప్ప విషయాలు. వాటికి మించి ఏ ఒక్కరు అయినా సరే ఆ సమతుల్యతని దెబ్బతీసినా, ఆ సమానత్వాన్ని దెబ్బతీసినా, ఆ సమభావాన్ని దెబ్బతీసినా, సమగ్రతని అది కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అలానే ఇప్పుడున్న సమాజానిది. ముఖ్యంగా మన ఫోర్త్ ఎస్టేట్ చేస్తున్నది కూడా అదే. ఆ సమగ్రతని కాపాడడం ఎలా? ఆ సమగ్రతని సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనే ప్రశ్న వచ్చింది. దానికే ఈ అసంతృప్తి జ్వాల అనేది మనకు కనిపించింది. ఈ జ్వాలని సరిచేసుకుంటూ యువతని సరైన మార్గంలో స్ఫూర్తిప్రదంగా ముందుకు తీసుకెళ్ళి మరింత అభివృద్ధితో, ముఖ్యంగా ఏదైతే మనం ముక్త కంఠంతో నినాదిస్తున్నామో వికసిత భారత్‌ని వికసింపచేస్తారని కోరుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం లెక్కలతో పాటు నిరుద్యోగ సమస్యని, పేపర్ లీకేజ్‌ని, వ్యవహారాల్ని కూడాను ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. అవి ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపారు అన్నటువంటి ఒక డయాస్‌కి ఈరోజు అభిజిత్ ముందుకు రావడంతోనే ఇంతమంది లోపాలను సరిచేసుకోవాలని సూచన చేసినప్పటికి కూడాను ఆయనపై ఈరోజు భావ స్వేచ్ఛ కలగకుండా గొంతు నొక్కే ప్రయత్నం. అంటే ముఖ్యంగా ఇది ఒక వ్యక్తే కాదు, మన ఫోర్త్ ఎస్టేటే ముందుకు తీసుకొచ్చింది. పేపర్ లీకేజ్ అనేది మొదటి రోజు ఎవరు ప్రచురణ మొదటి పేజీల్లోనే వచ్చిన అంశం ఇది. కాబట్టి ఈ భావ ప్రకటన స్వేచ్ఛని తప్పకుండా గౌరవించాలి. దాన్ని మనం అభినందించాలి. దీన్ని సరిచేయాలి. యువతకి ఏదో ఒక కారణంతో ఇది ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉన్న కొంత అత్యాశ కావచ్చు. ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నాం, చైల్డ్ సైకాలజీని పక్కన పెట్టి నా కొడుకు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, అదే అంతే తప్ప అసలు ఆ పిల్లవాడి కోరిక ఏంటి, ఏ విధంగా మన అభివృద్ధి చెందాలనుకుంటున్నాడు, సమాజానికి అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు ఉంటారు, ఆ విధానాల్లో ప్రోత్సహించవలసిన అవసరం తల్లిదండ్రులలో కూడా చాలా గణనీయమైన మార్పు రావాలి పిల్లల పట్ల. ఎందుకంటే దానివల్లే అత్యాశ వల్లే, ఒక విధంగా చెప్పాలంటే దురాశ వల్లే ఈరోజు ఇలాంటి అసమగ్రమైన అంశాలు ముందుకు వస్తున్నాయి. దీన్ని ప్రభుత్వాలు కూడా కేవలం నా పిల్లోడు డాక్టర్ అయిపోతేనే అని బలవంతంగా, మీరు ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు రాజస్థాన్ కోటాలో ఉంది, ఎన్ని మరణాలు జరుగుతున్నాయి, ఎంత ఒత్తిడికి యువత గురి అవుతున్నారు. సో ఒత్తిడి నుంచి బయటపడాలనుకునేటప్పుడు ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు ఎదుర్కొనకుండా చాలా అంటే ప్రశాంతంగా ఆలోచించే అవకాశాలని, ఎందుకంటే ఇది అవకాశాల భారత్. ఈ అవకాశాల భారత్లో యువత తమ అవకాశాలను ఏ విధంగా పొందాలనే అవకాశాలను ఇవ్వగలగాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఈ సమాజం, అంటే ఆ సమాజం తమ దృక్పథాన్ని మార్చుకొని, తల్లిదండ్రులు తమ దృక్పథాన్ని మార్చుకొని యువతను తీర్చిదిద్దవలసిన అంశం. ఎందుకంటే చదువు అన్నది ఒకేసారి చదువుకోలేరు. వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి మెట్టు ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ని విమర్శించారు కదా, ఇదే ఫోర్త్ ఎస్టేట్ చాలా కేస్ స్టడీస్ని అంటే 10th క్లాస్ 4 సార్లు పోయి మళ్ళీ డిగ్రీలో ఉంటే ఐఏఎస్ సాధించిన యువతున్నారు. అంటే చాలా స్ఫూర్తి ప్రదాతం. అంటే ఎంత ప్రోత్సాహం ఆ తల్లిదండ్రులు అందించారు, కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న సమాజం అందించింది, లేదా ఆ యువతలో ఉన్న పట్టుదల, నేను దేశ సమగ్ర అభివృద్ధిలో భాగస్వామిని అవ్వాలనే పట్టుదల ఆ కుర్రవాడిలో ఎలా ప్రబోధించింది. ఇలాంటి వాటితో తల్లిదండ్రులని ప్రభావితం చేసి, తల్లిదండ్రుల మనస్తత్వాలను మార్చి, పిల్లవాడిని ఏదైతే హ్యాచరీస్లో చదువుని విద్యనిస్తున్నారో, ఇప్పుడు అలాంటి విద్య వల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. చూస్తే కనుక ప్రశ్న, ఒక ఇంటెలెక్చువల్ పర్సన్గా కాక్రోచ్ జనతా పార్టీ గనక జనంలో వస్తే ఆ పార్టీకి మీరు ఆకర్షితులు అవుతారా? అంటే మన దేశ సమగ్రతని, సమైక్యతని, సమభావాన్ని ఎవరైతే పెంపొందిస్తారో వాళ్ళ పట్ల ఎప్పుడైనా సరే ఆకర్షితులు అయి తీరాలి. ఎందుకంటే దేశ సౌభాగ్యమే మనకు ముఖ్యం, దేశ వికసనే మనకు ముఖ్యం, దేశ అభివృద్ధే ముఖ్యం, సమైక్యతే ముఖ్యం. దేశ సమైక్యత, సమభావం, సమగ్రత, దేశ భద్రత ఎవరైతే కలిగించగలరో
ఆ నాయకత్వాన్ని తప్పకుండా గౌరవిస్తాం, దానికి ఆకర్షితులవుతాం, దానికి కలిసి నడుస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే అత్యున్నత న్యాయమూర్తి నిరుద్యోగుల్ని పరాన్న జీవులతో పోల్చి విషయాన్ని ఆవేదనకు గురైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అభిజిత్ చేసినటువంటి పోస్ట్ ఈరోజు పెద్ద దుమారాన్ని రేపుతుంది. ప్రతి ఒక్కరిని కూడాను ఆకర్షితులు చేస్తుంది అనడానికి ఆయన చేసిన పోస్ట్ రోజుల్లోనే కోట్లాది మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీకి ఆకర్షితులైన ప్రతి ఒక్కరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఈరోజు నిరుద్యోగ యువకుల పట్ల ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి దోహదపడుతుంది. అత్యున్నత వ్యక్తులు కూడాను ఇలా నిరుద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వెనక భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ స్కాములు కావచ్చు, ఉపాధి కల్పనలో వైఫల్యం, ఇవన్నీ కూడాను ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేశ భద్రత, అభివృద్ధి, సమగ్రత విషయంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు ఒక పటిష్ట నాయకత్వాన్ని ఈరోజు కనుక కాక్రోచ్ జనతా పార్టీ జనంలోకి వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆకర్షితులు అవుతారు అనడానికి ఆయన చేసినటువంటి పోస్ట్కి కోట్లాది మంది ఆకర్షితులు కావడమే దీనికి ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఎంతమంది జనాన్ని కూడగట్టుకుంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి సమాధానం చెప్పనుంది అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.